ఒక అడవిలో ఒక నెమలి ఉండేది. ఆ నెమలి చాలా అందంగా ఉండేది. నెమలి చాలా చక్కగా నాట్యం చేస్తూ ఉండేది. ఆ నెమలిది కుళ్ళు బోతు మనస్తత్వం. దానిని తప్ప ఇంకెవరినైనా పొగిడితే ఓర్చుకునేది కాదు. అదే అడవిలో ఒక కోకిల ఉంది. కోకిల చాలా చక్కగా పాటలు పాడుతుంది. ఆ కోకిల అడవిలో చాలా సంతోషంగా జీవిస్తుంది. నెమలి నాట్యం చేస్తుంటే అడవిలో ఉన్న జంతువులు సంతోషంగా చూస్తుండేవి. అది చూసిన నెమలికి బాగా గర్వంగా ఉండేది. ఒక రోజు కోకిల ఆపిల్ చెట్టు మీద పాటలు పాడుతూ ఉంటే అప్పుడు నెమలి అక్కడికి వచ్చింది. కోకిలను చూసి నెమలి ఇలా అనుకుంది, ఈ కోకిల చాలా అందంగా పాటలు పాడుతుంది. ఈ అడవిలో అందరూ నన్నే పొగడాలి. దీనిని ఇంకోసారి పాటలు పాడకుండా చేయాలి. అప్పుడు నెమలి కోకిలతో ఇలా అంది, ఓయ్ కోకిల, పక్క అడవిలో అందాల పోటీ పెట్టారు. నేను పాల్గొంటున్నాను, నువ్వు కూడా పాల్గొంటావా? అప్పుడు కోకిల ఏమీ మాట్లాడలేదు. ఎందుకంటే కోకిల నల్లగా ఉంది కాబట్టి, తను అంత అందంగా ఉండదు కాబట్టి. అప్పుడు నెమలి మళ్ళీ ఇలా అంది, ఏంటి నువ్వు అందంగా లేవని ఆలోచిస్తున్నావా? గెలుపు ఓటములు మన చేతిలో ఉండవు, అంతగా బాధపడమాకులే. అప్పుడు కోకిలకి నెమలి మనస్తత్వం అర్థమైంది. అయ్యో నెమలి, ఆ అడవిలోనే పాటల పోటీ కూడా ఉంది. ఆ పాటల పోటీలో నేను కూడా ఉన్నాను. మరి ఏమంటావు, నువ్వు కూడా పాల్గొంటావా? కోకిల అలా అనటంతో నెమలికి నోటి మాట రాలేదు. నెమలి చేసిన తప్పు దానికి అర్థమైంది. నెమలి కోకిలని క్షమించమని వేడుకుంది. అప్పుడు కోకిల ఇలా అంది, మనిద్దరం వేరు వేరు ప్రత్యేకతలు కలిగి ఉన్నాం. నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా పాటలు పాడగలను. రూపం కంటే గానం మనసును తాకుతుంది, అందుకే ప్రజలు నన్ను ప్రేమిస్తున్నారు. అదే విధంగా నిన్ను కూడా నీ అందం, నీ నాట్యం చూసి సంతోషపడుతున్నారు. నెమలి కోకిల మాటలను విని తలదించుకుంది. ఆ రోజు నుంచి నెమలి కోకిలతో స్నేహం చేస్తుంది. ఈ కథ నీతి, ప్రతి ఒక్కరికి వారి ప్రత్యేకత ఉంటుంది. లేని దానితో అసూయపడక ఉన్న దానితో తృప్తిగా ఉండాలి. ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మరి ఇంకో మంచి స్టోరీతో రేపు వచ్చేస్తాను. బాయ్ ఫ్రెండ్స్.